కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మి పథకంలో భాగంగా ప్రవేశపెట్టిన ఉచిత బస్సు ప్రయాణానికి మహిళల నుంచి భారీ స్పందన వస్తుంటే ఆర్టీసీ యాజమాన్యానికి మాత్రం తలనొప్పి అవుతోంది. ఈ పథకం అమలుతో ఒక్కసారిగా ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరగడంతో పాటు బస్సులన్నీ కిటకిటలాడుతున్నాయి. అయితే బస్సు సామర్థ్యాన్ని మించి ప్రయాణికులు ఎక్కుతుండటంతో డ్రైవర్లు, కండక్టర్లు కూడా అనేక ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయి. దీంతో ఇప్పుడున్న బస్సులకు రెండింతలు పెంచాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. అందులో భాగంగానే ఆర్టీసీ కొత్త బస్సులు కొనుగోలు చేసే ప్రయత్నానికి శ్రీకారం చుట్టింది. కానీ అందుకు తగిన నిధుల కొరత ఆర్టీసీని పట్టిపీడిస్తోంది. అయితే 400 కోట్లు వెచ్చించి 1050 కొత్త బస్సులను కొనుగోలు చేస్తామని యాజమాన్యం శుక్రవారం స్పష్టం చేసింది. అయితే అందుకు సంబంధించిన నిధుల సమీకరణ ఏ విధంగా జరుగుతుందన్న అంశంపై మాత్రం యాజమాన్యం క్లారిటీ ఇవ్వటం లేదు. ముందస్తు ప్రణాళికలు లేకుండా ఇలాంటి పథకాలు ప్రవేశపెట్టి ఉండాల్సింది కాదన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో తిరుగుతున్న సిటీ బస్సులన్నీ 2010 కంటే ముందు కొనుగోలు చేసినవే. వీటికి 15 ఏళ్లు దాటడంతో కాలం చెల్లినవిగా రవాణా శాఖ పరిగణిస్తోంది. నగరంలో మొత్తం 2700 పాత బస్సులకు కొత్త బాడీ తగిలించి కొత్త బస్సులుగా రోడ్డుపై తిప్పే ప్రయత్నాలు జోరుగా చేస్తున్నారు. అయితే పాత బస్సులన్నింటినీ తక్షణమే స్క్రాప్గా గుర్తించి వాటికి బదులుగా కొత్త బస్సులు కొనుగోలు చేయాల్సి ఉన్నప్పటికీ ఆర్టీసీ మాత్రం ఆ దిశగా చర్యలు తీసుకోవటం లేదు. అద్దె బస్సులపైనే ఆధారపడుతుంది. కేసీఆర్ ప్రభుత్వం గత ఏడాదిలో 540 విద్యుత్ బస్సుల కొనుగోలుకు చర్యలు చేపట్టింది. కానీ ఈ విషయంలో ఆర్టీసీ తీసుకున్న తొందరపాటు నిర్ణయాల వల్ల ఈ ఆర్థిక సంవత్సరంలో ఈవీ బస్సులు వచ్చే అవకాశం లేకుండా పోయింది. కనీసం 2024-25 ఆర్థిక సంవత్సరంలోనైనా ఈవీ బస్సులు వస్తాయని ఆర్టీసీ భరోసా ఇవ్వడం లేదు.